పేద మధ్యతరగతి ప్రజల కోసం మన దేశంలో పలు రకాల సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే విశ్రాంత వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలకు నెల నెలా పెన్షన్ అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఒకటి కూడా అందుబాటులో ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం. సో చాలా మందికి జీవితం అనేది ఒక నావ లాంటిది. డబ్బు అనే ఒక ఇంధనంతోనే ఈ నావ కొనసాగుతుంటుంది, అందరికీ తెలిసిందే. కాబట్టి అన్ని వయసుల వారికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం. 60 ఏళ్ళు దాటినటువంటి తర్వాత మనం పని చేసి డబ్బు సంపాదించలేని పరిస్థితుల్లో పెన్షన్ అనేది చాలా కీలకమని చెప్పుకోవాలి. అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్గా ఈ పెన్షన్ అందుతుంది. కానీ సొంత వ్యాపారులు, సొంత పని చేసుకునేటువంటి అసంఘటిత రంగంలోని కార్మికులకు కూడా ఈ పెన్షన్ అందాలనేటువంటి ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చింది. పేద మధ్యతరగతి ప్రజల కోసము మన దేశంలో పలు రకాల సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే విశ్రాంత వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలకు నెల నెలా పెన్షన్ అందించే ఒక అద్భుతమైన స్కీమ్ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాం. వయసుపై పడి పనిచేసుకోలేనటువంటి స్థితిలో పెన్షన్ తీసుకోవాలనుకునే వారి కోసం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్లో చేరినట్లయితే వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడవలసిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నెలకు 10,000 రూపాయలు ఇస్తుంది. ఈ స్కీమ్లో చేరినట్లయితే 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెల నెలా పెన్షన్ అందుకోవచ్చు. మరి ఈ స్కీమ్లో ఎలా చేరాలి, ఎవరు అర్హులు, ఏ అర్హతలు ఏంటి అనేటువంటి విషయం గురించి చూస్తే దేశంలో 18 ఏళ్ల పైబడిన 40 ఏళ్లలోపు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరవచ్చు. అయితే వయస్సును బట్టి వారు చెల్లించవలసినటువంటి ప్రీమియం మారుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ పథకంలో చేరొచ్చు. ఒకరికి 5,000 చొప్పున పెన్షన్ వచ్చేలా ప్రీమియం చెల్లిస్తే ఇద్దరికి కలిపి మొత్తం 10,000 పెన్షన్ రూపంలో అందిస్తారు. ఈ పథకం ఎంతో మందికి చాలా ఉపయోగకరం. మరి ఇందులో ఎలా చేరాలంటే ప్రీమియం ఎంత అనేది ఫస్ట్ చూద్దాం. దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ బ్యాంకులు ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అందిస్తున్నాయి. బ్యాంకులకు నేరుగా వెళ్ళడం లేదా ఆన్లైన్లో కూడా ఈ స్కీమ్లో చేరేటువంటి అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సమాచారాన్ని నింపి బ్యాంకులో ఇవ్వాలి. ఈ దరఖాస్తు ఫామ్లో మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అటల్ పెన్షన్ స్కీమ్లో వయస్సును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు కేవలం 42 రూపాయలు చెల్లిస్తే చాలు. అదే 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు 210 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎంతో మందికి ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ అటల్ పెన్షన్ యోజనలో ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా చేరారు. సో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తీసుకోవాలని భావించేటువంటి ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు.